Sanjeevani brings the world's best health practices, modern and traditional to every citizen's doorstep through a seamless physical and virtual ecosystem. దీని నా ఉద్దేశం ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మొత్తం మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ కల్పించి మీకు ప్రపంచ స్థాయిలో వైద్య సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఫ్యామిలీ విద్య వైద్యం చాలా ముఖ్యం. వైద్య ఖర్చులు పెట్టుకోలేక కుటుంబాలు చితికిపోయినాయి. పిల్లల్ని చదివించలేక కుటుంబాలు అప్పుల పాలైపోయారు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఆ ఖర్చులు తగ్గించడానికి మీకు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించడానికి ఒక ఉద్యమంగా పనిచేస్తున్నాం. ఈ ఏడాది వైద్య రంగానికి 19,305 కోట్లు కేటాయిస్తున్నాం. 15వ ఆర్థిక సంఘం నుంచి అత్యధికంగా 2,600 కోట్ల రూపాయలు గ్రాంట్గా మన రాష్ట్రానికి వచ్చింది. ఇంకొక పక్క నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, యూనివర్సల్ హెల్త్ కేర్ తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరికి 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కింద కవర్ చేశాను. మీకెవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే మీకు నచ్చిన హాస్పిటల్కి పోయి పేద ధనిక అనే వ్యత్యాసం లేకుండా అందరూ కూడా ఆరోగ్యం బాగు చేసుకునే బాధ్యత మీకు ఇచ్చామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ కానీ లేకపోతే సీఎం రిలీఫ్ కానీ అన్నీ కూడా 25 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని హాస్పిటల్కి పోతే చాలా ఇబ్బందులు వస్తాయి. భగవంతుడు మనందరికీ 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం చేసుకునే పనుల వల్ల 50, 60, 70 సంవత్సరాలు చనిపోతున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీరు జాగ్రత్తగా చేసుకుంటే నిండు 100 ఏళ్లు ప్రతి ఒక్కరూ బతకాలనేది నా ఆలోచనని మరొక్కసారి మీ అందరికీ. ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో బతికుండి మంచంలో ఉంటే లాభం లేదు. మంచం ఎక్కకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అందుకే మీరు చూస్తే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా పేదలకు సైతం అందరికీ మెరుగైన సేవలు. నేనేదో కొంతమంది కాదు, కొన్ని ప్రాంతాలు కాదు, కొన్ని వర్గాలు కాదు, మారుమూలుండే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యుని కల్పించే బాధ్యత తీసుకుంటాం. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ఖాళీలు పూర్తి చేస్తాం. ఇంకో పక్క నేను మొన్న మాట్లాడాను. కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. భవిష్యత్తు సుస్థిరంగా ఉండే పాలసీలపైన కూడా దృష్టి పెట్టాను. మీరు కూడా ఆలోచించండి. భవిష్యత్తులో పిల్లలే సంపద. పిల్లలు లేకపోతే నేను మెషిన్ల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఈ విషయం కూడా ప్రతి ఒక్క కుటుంబం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అది మళ్ళీ నేను మాట్లాడతా. దీనిపైన అవగాహన